వెల్కమ్ టు అవర్ ఛానల్. వీసా ఆంక్షల దెబ్బకి ఏకంగా గూగుల్ మరో భారీ కంపెనీకి ప్లాన్ చేస్తుందట. అది కూడా విశాఖకు మహత్తరమైనటువంటి రోజులు తీసుకొచ్చే అంశంగా కూడా మారబోతుందట. ప్రస్తుతం అదే అంశం వైరల్గా మారుతుంది. ఆ అంశంపై మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. వీసా దెబ్బకి ఏకంగా ఇండియాలో గూగుల్ మరొక భారీ కంపెనీకి ప్లాన్ చేస్తున్నట. అది కూడా విశాఖను ఎంచుకోవటం, విశాఖకు ముఖ చిత్రం మారబోయే విధంగా కూడా అంత పెద్ద కంపెనీని ప్లాన్ చేస్తున్నారు అనుకుంటా ప్రస్తుతం నడుస్తున్న వార్త. సో దాని గురించి మీరేమంటారు? ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికాలో వీసా విధానాలు మారిపోయాయి. ఈ వలసగా వెళ్ళేవారు లేదా ఉద్యోగం కోసం వెళ్ళేవారు భారతీయులు ఎక్కువగా ఉంటారు. ఎప్పుడైతే అక్కడ ట్రంప్ విధానంలో వాళ్ళ స్వదేశీ ప్రజలకు ఉద్యోగాలు రావాలని చెప్పేసి ఆయన ఏదో పెట్టుకున్నాడు. దానికోసం ఏం చేశాడంటే ఇతర దేశస్తులకు వలసేటువంటి దేశస్తులకు వీసా కఠిన నియమాలు చేసేసాడు. మొత్తం ఎంత భయంకరంగా అంటే ఒక్కొక్కటి 30 times 20 times ఫీజులు పెంచాడు. ఫుల్ కండిషన్స్ పెట్టాడు. ముఖ్యంగా H1 వీసా అయితే భయంకరమైనటువంటి కండిషన్స్ పెట్టాడు. ఒక్కొక్కరికి $1,00,000 ఏదో కట్టాల్సి ఉంటుంది వాళ్ళు. అంటే ఒక కంపెనీ అమెరికన్ దేశస్తుని కాకుండా వేరే దేశస్తుని జాబ్ పెట్టుకుంటే ఆ కంపెనీ ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సో దాంతో మరి ఇతనికి శాలరీస్ ఇస్తూ కంపెనీకి అధిక పన్ను చెల్లించాల్సి ఉండేసరికి ఎవరికి కూడా వర్కౌట్ కాదు కదా. సో దాంతో కంపెనీలన్నీ కూడా ఈ ఉద్యోగాలు ఇవ్వడానికి భయపడుతున్నాయి. మరి స్వదేశీ వాళ్ళకి ఇవ్వచ్చు కదా అనుకుంటారు. కానీ అక్కడ స్వదేశీ వాళ్ళు నైపుణ్యాన్ని కలిగి లేరు. ముఖ్యంగా ఏంటంటే టెక్నాలజీ నైపుణ్యాన్ని కలిగి లేరు. వాళ్ళు ఇట్లా మన దేశ భారతీయుల్లో ఎక్కువగా మన భారతీయుల ఉద్యోగం చేసే ఉద్యోగ కల్పనలో కానీ ఉద్యోగం శ్రమించే హార్డ్ వర్క్లో కానీ వాళ్ళు లేరు. వాళ్ళకి ఈజీ వర్క్స్ కావాలి. ముఖ్యంగా చాలామంది యువత అయితే వాళ్ళు ఈ మన తరహా అయిన వర్క్ స్టైల్కి అలవాటు పడలేదు. వాళ్ళు ఇంకా చెప్పాలంటే ఆ దేశంలో బాగా వాళ్ళు ఈజీ మనీకి, డ్రగ్స్కు, టైంపాస్కు వాటికి అలవాటు పడ్డారు. ఈ ఎడ్యుకేషన్ విధానంలో ఇలా వస్తూ ఉద్యోగంలోకి అంకిత భావంతో పనిచేసేటువంటి శ్రమించే తత్వాన్ని వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళతో పని చేయించుకోలేకపోతున్నారు. కానీ ఇక్కడ వర్క్ డిమాండ్ ఉంది. కానీ కంపెనీలు అప్పుడు ఏ పరిస్థితులు ఏం చేస్తాయి? తప్పదు కదా. అంటే ఎక్కడైతే ఉద్యోగస్తులు అక్కడికే రావాలని ప్లాన్ చేసుకుంటాయి. అంటే ప్రజలకు తుప్పాలని అంటాం. ప్రజలు ఎక్కడున్నారో ప్రభుత్వం అక్కడికి పోయినట్టుగా ఇక్కడ ఉద్యోగం చేసే వాళ్ళ దగ్గరికే కంపెనీలు వస్తున్నాయి. ఇక్కడ అట్లాంటి చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు అదే తరహాలు ఉన్నాయి. దాంట్లో ముందడుగేసింది గూగుల్ కంపెనీ. గూగుల్ కంపెనీ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే మరి ఇట్లాగ ఈ దేశం నుంచి ఆ దేశంలోకి అమెరికాకు భారతీయులను తీసుకెళ్ళి ఉద్యోగాలు ఇప్పించాలంటే అక్కడ పన్నులు ఎక్కువ కట్టాల్సి వస్తుంది. సో అట్లాంటప్పుడు ఏం చేస్తుంది, ఆ కంపెనీ ఇక్కడే పెట్టేసే ఉద్దేశంతో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసింది. ఎందుకంటే ఓన్లీ అమెరికాలో పెట్టకుండా హైదరాబాద్ లాంటి సంస్థలో కూడా బ్యాకప్ స్టోరేజ్గా పెట్టేసుకుంది. ఇక్కడ కూడా కొన్ని కంపెనీలు కొంత వర్క్ నడుస్తూనే ఉంది. అట్లాగే ఇప్పుడు విస్తృతంగా ఈ వీసా కఠినతరం వల్ల అమెరికాకు రాలేక ఇక్కడే ఇండియాలో ఆగిపోతున్నటువంటి వాళ్ళ సర్వీస్ను ఉపయోగించుకోవడానికి గూగుల్ కంపెనీ భారతదేశంలో బ్రాంచ్లు ఓపెన్ చేయడానికి సిద్ధపడింది. అది అందున కూడా ఐటీ అండంగానే ప్రప్రదంగా గుర్తుకొచ్చేది బెంగళూరు వైట్ఫీల్డ్ ఏరియాలో ఎక్కువగా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి. ఆ వైట్ఫీల్డ్ ఏరియాలోనే ఇప్పుడు గూగుల్ ఆల్రెడీ ఒక 2 బిల్డింగ్ టవర్స్ తీసుకున్నట్టుగా చర్చలు జరిగాయి. ఇంకా చర్చలు ఇంకొక బిల్డింగ్ చేయడానికి చూస్తుంది. అలాగే ఇప్పుడు విశాఖపట్నం కూడా, ఎందుకంటే అక్కడ వైట్ఫీల్డ్ అనే దగ్గర ఏంటంటే చాలా టూ మస్ట్ కాస్ట్. ఎట్లాగో భారతదేశంలో వచ్చింది కాబట్టి బెంగళూరుతో పాటు విశాఖ కూడా పెడితే ఎలా ఉంటుందన్న ఒక స్టడీ కూడా జరుగుతున్నట్టు ఒక వార్త అయితే డేటా సెంటర్ స్టార్ట్ చేశారు. ఇంకొక అంటే హైదరాబాద్లో ఎలాగుంది, ఇంకొకటి అక్కడ చేస్తున్నారు. అలాగే అక్కడ అంటే మొత్తం బెంగళూరునే కాకుండా విశాఖలో కూడా స్పెట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక సంప్రదింపులు జరుగుతున్నట్టుగా వార్తలు అయితే వింటా ఉన్నాం. మొత్తం మీద గూగుల్ కంపెనీ ఎక్కడైతే టాలెంట్ ఉందో, ఎక్కడైతే నైపుణ్యం కలిగినటువంటి సాఫ్ట్వేర్ నైపుణ్యం కలిగిన టెక్నికల్గా ఉన్నటువంటి భారత విద్యార్థుల కోసం, ముఖ్యంగా భారతదేశంలో మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ ఈ బీటెక్ చదివి కానీ ఇట్లాంటి నైపుణ్యం కలిగి ఉంటారు. సో ఇటువైపు కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అంటే నార్త్లో లేదని కాదు, అక్కడ ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ పనిచేసే తత్వం ఎక్కువ, శ్రమించే తత్వం ఎక్కువ, శాలరీస్ కూడా ఒక అఫోర్డబిలిటీ ఇస్తే చాలా తృప్తి పడేటువంటి. వేరే దగ్గర ఏంటంటే నెలకు స్టార్టింగ్లోనే కెరీర్లోనే లక్షలు కావాలని కోరుకునే వాళ్ళు.
ఇక్కడ నైపుణ్యం అధికంగా ఉంటుంది. ఏదైతే శాలరీస్ ఉన్నాయో తక్కువగా ఉంటుంది, కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. ప్లస్ అన్నిటికన్నా ఇక్కడ ఉన్నటువంటి ఏ ఫెసిలిటీస్ కూడా చీఫ్గానే ఉంటాయి. అంటే అదే ఢిల్లీలో అనుకోండి, కోట్ల రూపాయలు రెంట్ కట్టాలి, వాటర్ ఫెసిలిటీ లేదంటే ఏరియాలో కాలుష్యం అని వింటున్నాం. బెంగళూరులో కూడా ఇప్పుడు కాస్ట్ బాగా పెరిగింది. అట్లాంటప్పుడు హైదరాబాద్ గారు విశాఖపట్నం, ఇంకా విశాఖపట్నం ఏంటంటే ఇప్పుడు కమింగ్ సిటీ, అంటే ఇప్పుడు డెవలప్ అవుతున్న సిటీ. ఇప్పుడు ఎక్కడైతే కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువగా ఉంది కాబట్టి ఇట్స్ మేబీ అక్కడ కూడా గూగుల్ కాన్సన్ట్రేట్ చేస్తుందేమో. ఇలా జరుగుతున్నందుకే ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే, ఆంధ్రప్రదేశ్ యువత మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఇది త్వరలో కార్యరూపంలోకి వస్తే ఎంత లేదన్నా ఒక 20,000 మంది ఉద్యోగాలు అయితే ఉపాధిగా దొరుకుతుందని అయితే అంచనా వేస్తున్నారు. 20,000 మంది యువతకి ఇస్తుందంటే ఆటోమేటిక్గా పరోక్షంగా మరొక 20,000 కుటుంబాలు, అంటే వాటి మీద ఆధారపడే కానీ ఇండైరెక్ట్ కానీ పరోక్షంగానే మరొక 10,000 మందికైనా మళ్ళీ ఉపాధి తగ్గినట్టుగానే భావించవచ్చు. ఒకవేళ ఇందాక మీరు అన్న అంశం పైన అదే క్వశ్చన్ దాంట్లోకి వస్తుంది. ఒకవేళ సేమ్ కంపెనీ ఫారిన్ నుంచి వస్తే వాళ్ళకంటూ ఏమైనా వాటా ప్రాధాన్యం ఇస్తుందా, లేకపోతే ఓపెన్ టు ద టాలెంట్ అన్నట్టు టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశం ఇచ్చే అవకాశం? ఖచ్చితంగా కంపెనీ పాలసీ ప్రకారం ఇప్పుడు ఏఐ టెక్నాలజీ బేస్ మీద నడుస్తూ ఉంది. అన్ని కంపెనీలు కూడా డిమాండ్ అదే ఉంది. కానీ సొంత దేశం నుంచి వచ్చిన కంపెనీలో మా వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఉండాలి అన్న కోట వస్తే ఇక్కడ రాదు కదా. ఇక్కడ టాలెంట్ ప్రాధాన్యత ఉంటుంది. అక్కడైనా టాలెంట్ ఉంది, కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం అక్కడ జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం టాలెంట్ వాళ్ళకి ఓపెన్ కేటగిరీలోనే ఓపెన్గానే ఇంటర్వ్యూలు ఉంటాయి, స్కిల్ ఉంటుంది. ఈ గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఆడ 5 రోజులు 20 రోజులు నడవవు. మనకి ఖచ్చితంగా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది, ప్రాజెక్ట్ వర్క్ చూస్తారు, టాస్క్ చూస్తారు. ఒకవేళ నాకు ఉద్యోగం వచ్చినా ఆ తర్వాత టాస్క్ ఫిల్ చేయగలుగుతున్నారా లేదు కూడా అప్పుడు కూడా చూస్తారు. ఇవన్నీ చూసిన వాళ్ళకి ఉద్యోగాలు ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. ప్రతిభ ఉన్నవాడిని ఎట్లాగో ప్రోత్సహిస్తారు. ప్రతిభ ఉన్నవాడు కూడా ఇంకా పై స్టెప్కి వెళ్ళాలని కూడా భావిస్తుంటారు. మంచి అవకాశాలు ఉంటాయి. కానీ గతంలో మన ప్రభుత్వాలకు ఒకవేళ ఏదైనా కంపెనీ మన రాష్ట్రానికి వస్తే 30 నుంచి 40% లేదా 50% నుంచి 60% ఇట్లా ఒక పర్సెంటేజ్ అనేది సెట్ చేస్తూ వచ్చేది. ఇక్కడ కంపెనీ పెడితే మా వాళ్ళకి ఇంత కోటా వరకు ఉద్యోగాలు ఇవ్వాలి అని. వాస్తవం మీరు అనేది సాఫ్ట్వేర్ కంపెనీలో అంతగా వర్తించదు, అవి అలా ఉండదు. మిగతా ఉత్పత్తి రంగాలలో ఏదైతే ఉంటే ఏదైనా కంపెనీ వస్తువు తయారీ, కార్ల కంపెనీ, ఇంకేదన్నా పరికరాల తయారీ కంపెనీకి అట్లా కండిషన్స్ పెడుతూ ఉంటారు. వాటికి వర్తిస్తాయి. కానీ సాఫ్ట్వేర్ కంపెనీలో అట్లా దానికి వర్తించదు. అక్కడ అలాంటి కండిషన్లో కూడా దానికి కంపల్సరీ కండిషన్ ఏమి ఉండదు. మిగతా కంపెనీలు అంటే లోకల్ ఒక టైర్ల కంపెనీ వచ్చింది, మనకు తెలుసు జైరాబాద్ దగ్గర టైర్ల కంపెనీ, అక్కడ ప్రాంతీయ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని మనం అట్లా ఉంటుంది. సో అట్లాంటి అవకాశాలు కూడా ఉంటే అట్లాగే ఇస్తారు. కానీ ఇట్లా సాఫ్ట్వేర్లో మాత్రం టాలెంట్కి మాత్రం అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైతే టాలెంటెడ్ ఉంటారో వారిని ఓపెన్గానే త్రూఅవుట్ కాల్తోటే వాళ్ళు సెలక్షన్ చేసుకుని వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారు. సో ఎట్లాంటి ప్రయారిటీ అయితే ఉండకపోవచ్చు అని నా ఉద్దేశం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.